కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ 14వ స్నాతకోత్సవాన్ని ఈ నెల 30న నిర్వహిస్తామని వైస్ ఛాన్సలర్ డాక్టర్ జి పార్థసారథి వర్మ తెలిపారు. ఈ కార్యక్రమానికి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ముఖ్య అతిథిగా ఇచ్చేస్తారని తెలిపారు. అలాగే ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారా లోకేష్ విశిష్ట అతిథులుగా హాజరవుతారన్నారు. 4706 మంది విద్యార్థులకు అతిథుల చేతుల మీదుగా డిగ్రీలను ప్రదానం చేస్తామని తెలిపారు. కేఎల్ యూనివర్సిటీ 14th కాన్వకేషన్ ఈ నెల నవంబర్ 30ని జరుపుకోవడానికి నిశ్చయించాం. ఈ ప్రోగ్రామ్కి మేజర్గా చీఫ్ గెస్ట్ ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రామ్నాథ్ కోవింద్ గారు, అలాగే గెస్ట్ ఆఫ్ ఆనర్ గవర్నర్ గారు అబ్దుల్ నజీర్ గారు, అలాగే చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు, అలాగే సెంట్రల్ మినిస్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు, అలాగే మన నారా లోకేష్ గారు. ఈ ప్రోగ్రాంలో మేజర్గా 4706 మంది స్టూడెంట్స్కి డిగ్రీస్ అవార్డ్ చేయడం జరుగుతుంది. దాంట్లో పిహెచ్డి స్టూడెంట్స్ 166, అలాగే 604 మంది పీజీ స్టూడెంట్స్ ఉండడం జరిగింది. అలాగే 42 గోల్డ్ మెడల్స్, 37 సిల్వర్ మెడల్స్ కాన్వకేషన్లో ప్రజెంట్ చేయడం జరిగింది. సో లాస్ట్ ఇయర్ పాస్డ్ అవుట్ అయిన ప్రతి స్టూడెంట్ కూడా రిజిస్టర్డ్ అండ్ ఎలిజిబుల్ స్టూడెంట్స్ అందరికీ కూడా మంచి ప్లేస్మెంట్ ఇవ్వడం జరిగింది. వీళ్ళందరూ కూడా మంచి కెరియర్ తోటి ఆల్రెడీ డిఫరెంట్ కంపెనీస్లో వర్క్ చేయడం జరిగింది. వాళ్ళందరూ డిఫరెంట్ కంపెనీస్తో పాటు అబ్రాడ్ స్టడీస్లో కూడా, పీజీ స్టడీస్లో కూడా ఉండడం జరిగింది. సో ఈ సందర్భంగా మేము ప్రతి ఒక్కరిని కూడా ఈ కాన్వకేషన్కి ఇన్వైట్ చేస్తూ ఈ కాన్వకేషన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుచున్నాం.